నమస్కారం అందరికి. ఈరోజు మన వైజాగ్ మోస్ట్ ఫేమస్. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ నవీన్. ఏమైనా ఫీల్ అయిపోతారు తెలుసు కదా, తెలియపోతే తెలుసుకోండి. హాయ్ బ్రో, ఎలా ఉన్నా? హాయ్ బ్రో, బాగున్నాను బ్రో. నేను మీ అంత వైరల్ కాదు, కాకపోతే నేను కూడా ఈ మధ్య కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇస్తారు బ్రో ప్రమోషన్ కి? మామూలుగా మీరు ఎంత చార్జ్ చేస్తారు? బట్ ఇదేంటంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తో చేస్తున్నారు కాబట్టి మా అన్నయ్య చూసుకుంటారు అనమాట. ఇది ఫ్రెండ్లీగా చేస్తున్నారు అంటే మీ అన్నయ్య నుంచి వచ్చింది కాబట్టి మీ అన్నయ్య. నార్మల్ గా వైజాగ్ లో అంటే ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా ప్రమోషన్ చేశాను అనుకున్నాను, ఒక 3K 4K చార్జ్ చేస్తాను. సో నా ఫ్రెండ్ మనిషి వాళ్ళు లేదంటే మా బంధుమిత్రులు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా తగ్గించి చేస్తాను. ఇది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లో తగ్గించి చేస్తున్నాను. అంటే మామూలుగా నార్మల్ గా మీరు 3 to 4K చేస్తారన్నమాట. ఎంత మంది ఉన్నారన్న మన అకౌంట్ లో ఫాలోవర్స్? నాది 17.18K ఫాలోవర్స్ బ్రో. నాది 17.18K ఫాలోవర్స్ బ్రో. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అన్నా నువ్వు. మీ లైఫ్ స్టోరీ ఎలాగా అసలు? మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడు మీరు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశారు? యాక్చువల్ గా నేను నాది కెరియర్ 6th నుంచి హై స్కూల్కి వెళ్ళా. అక్కడ నుంచి 6th ముందు 3rd క్లాస్ నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. 3rd క్లాస్ లోనే మనకి లవ్ స్టోరీ ప్రైవేట్ స్కూల్లో. అయితే ఆ ఫస్ట్ అమ్మాయి రాగానే బుక్కులు పడిపోయాను. అంటే బుక్కులు లేవు, ఏటి లేదు. సడన్ గా నేను అమ్మాయి పేరు జోస్న అనమాట. జోస్న పేరు పర్లేదా? ఇంటర్వ్యూలో చెప్పా పర్వాలేదు. అమ్మాయి వీడియో చూసి మళ్ళీ నేర్కి వచ్చి ఫోన్ చేసి బోకలేదు దానికి ఎప్పుడూ అసలు దింగింది. అయితే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నప్పుడు 3వ క్లాసు తను వచ్చింది. వాళ్ళ మమ్మీ గారు జాయిన్ చేశారు. అప్పుడు కూర్చోమ్మ టీచర్ అని చెప్తే కూర్చుండిపోయింది. రేపు రామంటే పోనా ఒకలా ఉన్నావు. అదే రోజు నేనున్నాను, అదే రోజు నా పక్కన వచ్చి కూర్చుంది. అదొక రకమైన ఫీలింగ్ సాంగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో వేసుకోండి. ఆ రోజు ఏంటంటే నీకు పెన్న లేదా నీకు బుక్ లేదా అని అన్నా. లేదు అని అన్నది. సర్లే నా పెన్న కాస్ట్లీ పెన్ కొనుక్కున్నాను, కాస్ట్లీ బుక్లు కొనుక్కున్నాను. అప్పుడు ఎంత 10 రూపాయలు 20 రూపాయలు బుక్ ఇస్తాను. తర్వాత ఇచ్చేస్తే ఏమొచ్చి అలాగే పెన్ ఇవ్వడం, బుక్ 2-3 రోజులు అయిపోయి 4th క్లాస్ నుంచి నాకు పెన్ ఇవ్వలేదు, బుక్ ఇవ్వలేదు. తర్వాత రెడీ అయితే నేను ఉంచుకుంటాను అన్నది. కొట్టుకుంది, ఎక్కడ బొలి వెలిగింది నాకు. అంటే అప్పటి నుంచి వాడుకోవడం కాదు, అది ఒక ఇంట్రెస్ట్. అంటే ఏంటి ఈ అమ్మాయి నా బుక్ తీసుకుంది, నా పెన్ తీసుకుంది. ఈ 3rd క్లాస్ లవ్ స్టోరీ కాదు కానీ ఓకే 10th క్లాస్కి వచ్చేసినాక ఒక అమ్మాయి ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇష్టపడడం అంటే 2 రకాలు ఉంటది బేసిక్ గా. ఇప్పుడు జనరేషన్ లో లవ్ అనేది ఒకటి ఉంటది, లస్ట్ అంటే కొంచెం కామన్ తో కూడిన లవ్ కూడా ఒకటి ఉంటది. జస్ట్ యూజ్ చేసుకుని వదిలేసిన లవ్లు ఇవి. ఎలాగంటే అవన్నీ అవే 10th క్లాస్ లో కూడా 10th క్లాస్ కూడా. తర్వాత ఇదంతా అయిపోయినా నువ్వు డ్రైవింగ్ చేయమ్మా అయితే ఇదంతా అయిపోయిన తర్వాత 10th క్లాస్ అమ్మాయికి ప్రపోజ్ చేశాను నేను. సరే యాక్సెప్ట్ చేస్తాను, 2 days టైం కావాలి నాకు అన్నది. ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు, నేను పేరు కూడా తెలుసుకోలేదు అమ్మాయి. లాస్ట్ కి అన్నీ అనేసింది. మొహం తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి నాకు తెలియదు. సో 2వ అమ్మాయిని లవ్ చేశాను. సో 3000 తీసుకుంది. అప్పుడు 10th క్లాస్ అయిపోయినాను. బాగా గుర్తు పెట్టుకున్నా, ఎవరికి ఎంత ఇచ్చాను, పెన్సిల్ ఇచ్చాను. మరి అన్ని గుర్తెట్టుకోపోతే నువ్వు ఏది ఇచ్చావు నీకే గుర్తులేనప్పుడు ఇంకా అమ్మకి ఏం గుర్తున్నా అని చెప్పాలి కదా. ఇంకోటి ఏంటంటే తర్వాత ఇలాగా వీడియోలు చేస్తున్నాను రీచ్ ఎప్పుడు చేయడం మొదలు పెట్టావు? వీడియోలు 10th అయిపోయినాక ఐటీలో జాయిన్ అయినప్పుడు నా ఫ్రెండే చెప్పాడు, ఇన్స్టాగ్రామ్ ఇలాగా రీల్స్ చేస్తున్నారు, నువ్వు చేస్తా హైలైట్ అవుతుంది అని. ఓకే ఇన్స్టాగ్రామ్ వేస్ట్, ఏదో వేస్తే క్యాటరింగ్ వెళ్తాను, ఏదో ఒకటి చేసుకుంటాను, నా ఇష్టం. ముందు వీడియోలు చేయక ముందు 10th తో పాటు క్యాటరింగ్ కూడా చేసేవాడు? క్యాటరింగ్ చేశాను. ఎంత వచ్చేది క్యాటరింగ్ లో మహా అయితే అప్పట్లోని 250 అలాగ వచ్చేది. సో టిప్ తో పాటు 300 అలాగ వచ్చేది. 100 టిప్. అవును, ఆ టైంలో ఎక్కువ డబ్బులు అవసరం పడుతుంటే మాక్సిమం అందరు అబ్బాయిలు ఆ టైంలో క్యాటరింగ్ చేసే సంపాదించుకుంటాం. అలా క్యాటరింగ్ ఏంటంటే ఆ క్యాటరింగ్ వెళ్ళి అమ్మాయిలకు డబ్బులు అలాంటిది అదే ఖర్చు పెట్టడం చేస్తాను. సో లాస్ట్ కి నాకు ఇవన్నీ లవ్లన్నీ వదిలేసి నా కష్టంతో చేసుకున్నా. తర్వాత నా ఫ్రెండ్ మళ్ళీ ఇంకోసారి అడిగాడు, చెయ్యరా బాగుంటది ఇన్స్టాగ్రామ్ లో, ఇప్పుడు చూసావా
100K ఫాలోవర్స్ ఒకరు ఉన్నారు. ఆ అమ్మాయి పెద్ద ప్రమోషన్ చేస్తుంది అనగానే నేను రంగంలో దిగిపోయాను. ఇంకా 10th అయిపోయినా ఐటీఐ ఫస్ట్ ఇయర్ లో ఐటీలోని క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ వైజాగ్ నవీన్ నేను పెట్టుకున్నాను. ఈ వైజాగ్ నవీన్ తో పాటు 4-5 వైజాగ్ నవీన్లు ఉన్నారు. అంటే ఫేక్ అకౌంట్లు వాళ్ళు చేసిన అకౌంట్లోనే వాళ్ళ పేరు. ఎవడు ఏ నేమ్ పెట్టుకున్నాడు అనేది మనం చెప్పలేము, చేయలేము, మనం తప్పుగా అనుకోరు. నాది వైజాగ్ ఉంది, ఆడది వైజాగ్ ఉంది. వైజాగ్ ముందు ఒక పేరు ఉంది. ఈ కరోనా ఎప్పుడైతే వచ్చింది, కరోనాలో చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టేశారు ఇన్స్టాగ్రామ్ మీద. అవును, చాలా మంది. సో దాన్ని బట్టి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ 2 రీల్ 3 రీల్ తీసాను. అప్పటికనేది చిన్నవాను కదా, ఎడిటింగ్ ఏం తెలియదు నాకు. చేసేయడం, అప్లోడ్ ఎలా చేయాలో తెలియక వేరే వాళ్ళని అడగడం అలా చేసినాం. తర్వాత ఇంకా అలా అప్లోడ్ చేయడం బట్టి 900, 600, 700 అలా వచ్చినాయి. ఏంటి వ్యూస్? న్యూస్ అంటే ఫస్ట్ వీడియో lakhs వరకు వెళ్ళే 1 lakh 2 lakhs అలా. మీ వైరల్ అయిన వీడియో ఏంటి? ఒక 2-3 days కాదు నేను అడిగిన క్వశ్చన్. అదే ఆ క్వశ్చన్ ఏమనంటే ఫీల్ అయిపోద్దు, మనకి టైం లేదు, ఎంతసేపు వీడియో చూడలేరు. ఆ తర్వాత నేను వైరల్ అయిన వీడియో ఏంటి ఏమనంటే ఫీల్ అయిపోతారు. ఫీల్ అవ్వమా మరి, ఎంతసేపు లాగ్ చేస్తున్నాడు కదా. ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? ఏమనంటే ఫీల్ అయిపోతారు మనోడు. సో అదే రోజు నేను చర్చికి వెళ్తాను ఫ్రైడే. అన్నకు ఫోన్లు వచ్చేస్తున్నాయి, అందుకని బ్రేక్ చెప్పి అన్న. ఒక్క నిమిషం ఈ టైంలో రెస్ట్ తీసుకోండి. సో Bro, గైస్ మళ్ళీ వచ్చేసాను నేను. మనోడు వచ్చాడు. బ్రో మీరు అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్. ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? ఏమనంటే ఫీల్ అయిపోతారు. అదా ఆ వీడియో వైరల్ అయ్యా. నెక్స్ట్ 10th లో లవ్ చేసా, మీ లవ్ స్టోరీకి చెప్పారు. తర్వాత ఇంకేమైనా అమ్మాయి మీరు వైరల్ అయిన తర్వాత ఎవరైనా అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేశారా? చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? లేదా లవ్ స్టోరీ ఏమైనా ఉందా ప్రెజెంట్? అప్పటి వరకు లవ్ స్టోరీ లేదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక అమ్మాయి ఉంది. సో నేమ్ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. అండ్ ఆ అమ్మాయి ఫస్ట్ టైం నాకు ప్రపోజ్ చేసింది. నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఫాలోవర్స్ ఎక్కువ తనకి. యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఏమో వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ చేయించి మరి మాట్లాడిచ్చింది. ఇంత ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండే అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయవాడిని. అవునన్నా, మరి నీకేమన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అందరు అమ్మాయి లాగా తిని మోసం చేస్తుందేమో అనుకున్నా. అంటే అప్పటికే 3rd క్లాస్ లో దెబ్బ అయిపోయావు, 10th క్లాస్ లో దెబ్బ అయిపోయావు, ఇది కూడా దెబ్బ వేసేద్దేమో అని అనుకున్నాను. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రమోషన్స్ లాగా. వచ్చినప్పుడు వాడుకోవడమే, అంటే ఐ మీన్ లవ్ అంటే చేసుకున్నా. తర్వాత ఏదో రోజు అయితే ఆపరేషన్ అయిందో నాకు అపెండిక్స్ సైడ్. ఆ రోజు ఆపరేషన్ అయిందా మీకు? ఆపరేషన్ అయిందన్న. అపెండిక్స్ సైడ్ 24 hours పెయిన్. ఓకే, ఫుడ్ వల్ల వస్తుంది. సో దాని వల్ల అప్పుడు తనకు ఆ విషయం తెలిసి వాళ్ళ ఫ్రెండ్ తో నాకు ఫోన్ పే చేయించింది. అప్పుడు నాకు ఫోన్ ఉంది, ఫోన్ పే నంబర్ కూడా ఉంది. ఫోన్ చేయించారు అనమాట. 20,000 ఫోన్ పే చేస్తారు. అదే ఈ నంబర్ వన్ సైడ్ లవ్ మీకు 20,000 ఫోన్ పే చేసింది. మీరు లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా పేరు చెప్పొచ్చు కదా. పేరు నేను అనౌన్స్ చేయను బ్రో. ఓకే, మ్యారేజ్ రోజు మన కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మ్యారేజ్ అయిన రోజే తన పేరు నేను యూజ్ చేద్దామని ప్రామిస్ చేశాను. అంటే ఆ అమ్మాయికి మీకా? మరి మీరు లవ్ యాక్సెప్ట్ చేయలేదు ఏంటి? యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 20,000 పంపించిన వెంటనే నంబర్ చూసాను. అంటే నంబర్ లో చూసాను, నంబర్ పేరు వచ్చింది, కానీ ఆ పేరు చెప్పను. అండ్ అప్పుడు వెంటనే ఫోన్ చేసి నవ్య తన ఫ్రెండ్ ఉండేది, నవ్య అని తన ఫ్రెండ్ ఉండేది. తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటి నవ్య ఇలాగా తను 20,000 వేసిందంటే నువ్వేమో యాక్సెప్ట్ చేయవు, తనేమో నీకు డబ్బులు వేసి నీకు ప్రపోజ్ చేయాలి అని వెంటనే ఫోన్ చేసి నేను ఐ లవ్ యూ 2 చెప్పిస్తాను. 20,000 వేసిందని ఐ లవ్ యూ 2 చెప్పవా? డబ్బు ఎత్తనే కాదు బ్రో, మన కోసం ఆలోచించి చెప్పలేదు. అప్పుడు ఆలోచన రాలేదు. అందరిలాగా ఈ అమ్మాయి కూడా ఇలా చేస్తుందేమో సంథింగ్ అనుకున్నాను. డబ్బులు వేసేటప్పటికి అమ్మాయి మంచిదని నువ్వు ఫిక్స్ అయిపోయావు? ఫిక్సింగ్ కాదు, తను నాకు ఆ హెల్ప్ చేయడంలోనే హెల్ప్ చేసింది. కష్టం టైంలో ఇప్పుడు హెల్ప్ చేసిందని నువ్వు గ్రాటిట్యూడ్ గా ఐ లవ్ యూ 2 చెప్పాను. ఇప్పుడు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారా? రిలేషన్ అంటే ఇప్పుడు తను ఏంటంటే ఆల్రెడీ చేసుకోవాలి మ్యారీడ్. ఎవరో నిన్న నేను తను చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి చదువుతుంది. ఒక ఆడపిల్ల అనేది తనకి గోల్ ఉంటది. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే తను చదువుకోవాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడతో క్లోజ్. అంటే ప్రెసెంట్ చదువుతుంది కాబట్టి మీరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవట్లేదు. మ్యారేజ్ అయిపోయి అదే చదువు అయిపోయిన మ్యారేజ్ చేసుకుంటారు అంతేనా? చదువు అయిపోయిన వెంటనే ఇంకా పెళ్లి ఏజ్కి వచ్చిందంటే డైరెక్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమే డైరెక్ట్. మరి కట్నం ఎంత తీసుకుంటాం అనుకుంటున్నాం?
కట్నం అనేది బ్రో నేను ఏంటంటే చాలా డీసెంట్ అబ్బాయి అనమాట. అవును తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా చాలా 2 lakhs 3 lakhs అంటారు. సో నేనైతే 2 lakhs 3 lakhs ఏంటన్నా మన రేంజ్ కి? కానీ నేను చెప్పింది విన్నాను పూర్తిగా అంటలే, మళ్ళీ ఏమన్నా ఫీల్ అయిపోతుంది. మన ఫీల్ ఆఫ్ చెప్పు. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే తనకి ఒక 1 lakh తీసుకొని చేసుకుంటాను. 1 lakh ఒక స్కూటీ మంచిది. నాకు నచ్చట్లేదన్నా. నాకు నచ్చింది కదా అన్నా. ఇప్పుడు 1 lakh అంటే మన రేంజ్ కాదన్నా. నా రేంజ్ అదే కదా. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉన్నదే ముఖ్యం కాదు. 17K కాబట్టి ఒక 1000 మందికి 1 లక్ష రూపాయలు లెక్కేసుకున్నా 17 లక్షలు అడగాలి. నువ్వు 1 లక్ష రూపాయలు అంటే ఓకే నీ లవ్ బ్రో. ఆడపిల్ల పొజిషన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటారో తెలియదు. 1 లక్ష రూపాయలు తీసుకొని పెళ్లి చేసుకుంటాం. 1 లక్ష రూపాయలు బండి ఎట్టు పెళ్లి చేసుకో. ఒక బండి 1 లక్ష రూపాయలు చాలు అంతే. అదే కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఇంకో అమ్మాయి వచ్చి ఒక 5 లక్షలు ఎత్తాను, ఒక కార్ ఎత్తానంటే అమ్మాయిని పెళ్లి చేస్తా? లేదు అస్సలు చేసుకో. అస్సలు లవ్వనా? అసలు నా గురించి ఆలోచించిన నేను ఎందుకు అలా అన్నా, నేను ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను యాక్సెప్ట్ చేస్తున్న అమ్మాయి అంటే నా పరిస్థితి చూసుకొని ఎంత ఇచ్చిన అమ్మాయికి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ నీ పరిస్థితి బాగాలేదని ఒక అమ్మాయి నీతో నిజంగా లవ్ చేసి మనస్ఫూర్తిగా ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి వచ్చి బాగా నిన్ను లవ్ చేసి ఒక 5 లక్షలు నీకు ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చి నీకు ఏ బండో లేదా అది ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఈ అమ్మాయి అంటే 5 లక్షల అమ్మాయి కాదు, 1 లక్ష రూపాయలు తీసుకున్న అమ్మాయి. ఏమన్నా నువ్వు మంచోడు అనిపించుకోవాలని ప్రూవ్ చేస్తున్నా? మంచోడు ఇక్కడ చెడ్డాడని కాదు, మరి తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. అది 5 లక్షలు మన కంటితో చూడడం, అది ఖర్చు పెట్టడం తప్ప మళ్ళీ సంపాదించుకోవాలి కాదు. ఇప్పుడు నీ కెరియర్ కి యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక మంచి కెరియర్ 1 లక్ష రూపాయలు దాన్ని సంపాదించుకోవడం ఇంకొక కోర్స్ అవసరం లేదన్నా. నేను కొంతమంది కుర్రోళ్ళని ఎడిటింగ్ చేయించుకుంటాను. అవునులే, మీకు ఆ ఫాలోయింగ్ ఉంది. నాకు ఈ రోజుల్లో ఒక ప్రమోషన్ తీసుకెళ్లి ఫుడ్ పెడతాను తమ్ముడు అన్నోడిని పిలిపించుకున్నానంటే చాలా మంది వచ్చేద్దరు. లేదంటే ఫుడ్ వద్దన్నా జస్ట్ ఎంత ఇవ్వనంటే నాకు తోచింది అంత కొంత వాళ్ళకి సాయం చేయడం కావాలి అంతే. సరే, మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్ రిటర్న్ లో కంటిన్యూ చేద్దాం. సరే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.